చంద్ర ఇలా అడుగుతున్నారు, మనం తీసుకునే ఆహారంలో గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి ఎలా తెలుస్తాయి, తెలియజేయండి. హలో చంద్ర గారు, మనం తీసుకునేటువంటి ఆహారంలో గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ అని చాలా స్పెసిఫిక్గా సెపరేట్గా ఉండవు. అయితే కొన్ని రకాల సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఫ్యాట్స్, అందులో మనకి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే అలాంటివి మన బ్లడ్ వెసల్స్లో ప్లాక్ ఫార్మేషన్ అంటే ఏదైనా అడ్డం పడేలాగా అడ్డంకులు ఉండేలాగా చేయటం వలన హార్ట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ అట్లాగే స్ట్రోక్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సాచురేటెడ్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నటువంటి వాటిని బ్యాడ్ ఫ్యాట్స్ అంటాము. అలాగే మన బాడీలో నుంచి ఎక్సెస్ కొలెస్ట్రాల్ని బయటకు పంపించేందుకు అవసరమైన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తయారీకి ఉపయోగపడేటువంటి అన్సాచురేటెడ్, అందులోనూ మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ని గుడ్ ఫ్యాట్స్ అంటాము. అయితే వీటి సోర్సెస్ తెలియాలి అంటే సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఎక్కువగా యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ నుంచి వస్తుందన్నమాట. అంటే పాలపై నుంచి తీసిన వెన్న కానీ నెయ్యి కానీ ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రాసెస్ చేసినటువంటి ఆయిల్స్, ఎక్సెసివ్ ప్రాసెస్ చేసినటువంటి ఆయిల్స్ కానీ రూమ్ టెంపరేచర్లో ఎక్కువగా సాలిడ్ లాగా అయిపోయేటువంటి ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా కొంత మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్పవచ్చు. అండ్ అడిషనలీ బేకరీ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇలాంటి వాటిల్లో కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి కూడా బ్యాడ్ ఫ్యాట్స్ కేటగిరీకే వస్తాయి. న్యాచురలీ అవైలబుల్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అంటే గింజల్లో ఉండేటువంటి ఫ్యాట్స్ కానీ నట్స్ అండ్ సీడ్స్లో ఉండేటువంటి ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉండటం మాత్రమే కాకుండా వీటిలో పాలీ అన్సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ అని చెప్పొచ్చు.